గత కొన్ని రోజులుగా వరుసగా తెలంగాణలోని దామరచర్ల, నల్గొండ పట్టణం, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూర్, పొట్నూరు పట్టణాలలో రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని దామరచర్ల, నల్గొండ పట్టణం, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూర్, పొన్నూర్ పట్టణాలలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకి పాల్పడుతూ సంచలనం కలిగించిన నేరస్తులను వాడపల్లి పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని నేరాలకు పాల్పడుతున్న ముఠాని మిర్యాలగూడ డీఎస్పీ కె రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్ సిఐ పి.అండ్.డి ప్రసాద్ మరియు సిసిఎస్ సిఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో వాడపల్లి ఎస్ఐ ఏ శ్రీకాంత్ రెడ్డి మరియు వారి సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది సహకారంతో ఇట్టి నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకొని పలు నేరాలు ఛేదించి తదుపరి నేరములు కాకుండా అడ్డుకొని అద్భుతమైన ప్రతిభతో పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో 14 ఎక్స్పీరియన్స్ మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు, స్వాధీనం సొత్తు మొత్తం విలువలు 26,50,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఇట్టి కేసులను ఛేదించిన సిఐ మిర్యాలగూడ రూరల్ పి.అండ్.డి ప్రసాద్ని, సిసిఎస్ ఇన్స్పెక్టర్ డానియల్ని, వాడపల్లి ఎస్ఐ ఏ శ్రీకాంత్ రెడ్డిని మరియు వారి సిబ్బంది సతీష్, భాస్కర్, వెంకటేశ్వర్లు, రషీద్లను మరియు నల్గొండ సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, రాంప్రసాద్, పుష్పగిరి, శ్రీనివాస్ రెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించడం జరిగింది.